మనం ఇప్పుడు స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టాక్ మార్కెట్ గురించి మనకి ఏం తెలియనప్పుడు టైం ఫ్రేమ్ ఎలా వాడాలి, ఇండికేటర్స్ ఎలా చూడాలి, ట్రెండ్ లైన్స్ ఏం వాడాలి అన్నీ క్లియర్గా చెప్తాను. మీరు ఒకసారి చూడండి క్లారిటీగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్కి వెళ్ళి ఒక చార్ట్ మనం ఓపెన్ చేస్తాం. ఇక్కడ మన ఇష్టం, మనం ఏ చార్ట్ సెర్చ్ చేస్తే ఆ చార్ట్ మనకు ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా, XAU USD, గోల్డ్, ఓకే, ఇథేరియం, రిలయన్స్, బిట్కాయిన్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఓకే. మనం ఏ చార్ట్ అయినా ట్రేడింగ్ వ్యూ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసి మనం ఇక్కడి నుంచి ఆటోమేటిక్గా ఓపెన్ చేయొచ్చు. సో ఓపెన్ చేసాం కదా, ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలో మీకు అన్ని క్లియర్గా బేసిక్స్ నుంచి చెప్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఫ్రేమ్ అనేది ఇంపార్టెంట్, ఓకే. టైం ఫ్రేమ్ అనేది మనకి 1 సెకండ్, 5 సెకండ్, 10 సెకండ్, 15 సెకండ్ నుంచి 1 మినిట్, 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్, 1 అవర్, 4 అవర్స్, 1 డే, 1 వీక్, 1 మంత్లీ, ఓకే. మనం ఎక్కువ యూజ్ చేసే టైం ఫ్రేమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి లోయర్ టైం ఫ్రేమ్కి మనం చార్ట్ అనేది అనాలిసిస్ చేయాలి ఎప్పుడైనా, ఓకే. మనం 1 మంత్ టైం ఫ్రేమ్కి వెళ్తే చాలు. ఆల్మోస్ట్ మీకు మరీ హయ్యర్ టైం ఫ్రేమ్ అంటే 1 మంత్. క్లియర్గా చెప్పాలి అంటే 1 మంత్ దాటి ఇంకా మనం చార్ట్ని చూడాల్సిన అవసరం లేదు, ఓకే. తర్వాత అంటే ఈచ్ క్యాండిల్ 1 మంత్ క్యాండిల్, ఇది 1 మంత్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ 1 మంత్ క్యాండిల్, ఇది 1 మంత్ క్యాండిల్, ఇది 1 మంత్ క్యాండిల్, 1 మంత్ క్యాండిల్. ఎవ్రీ క్యాండిల్ 1 మంత్ ఫామ్ అవుతుంది, ఓకే. సో 1 మంత్ క్యాండిల్ తర్వాత మనం నెక్స్ట్ చూసుకోవాల్సింది వీక్లీ, అంటే 1 వీక్కి ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఓకే. ఇది వీక్లీ క్యాండిల్, ఇది 1 వీక్ ఒక క్యాండిల్, 1 వీక్ ఇంకొక క్యాండిల్, నెక్స్ట్ వీక్ ఇంకో క్యాండిల్, అలా వీక్లీ వన్స్ క్యాండిల్. సో మనం 1 వీక్ క్యాండిల్ తర్వాత 1 డే క్యాండిల్. మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది డే క్యాండిల్కి, ఎందుకంటే ఆ రోజులో మనం ట్రేడ్ చేసినప్పుడు ఆ క్యాండిల్ గ్రీన్లో ఉందా, రెడ్లో ఉందా చూసుకుంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. 1 డే క్యాండిల్ చాలా ఇంపార్టెంట్. మన 1 డే క్యాండిల్ ఎప్పుడైనా ఒక హై, ఒక లో మనం ఇలా మార్క్ చేసుకుంటే ఈ క్యాండిల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే మూవ్ అవుతుంది కాబట్టి మనకు తెలుస్తుంది గ్రాఫ్ ఎటు వెళ్తుంది, ఎలా చేయాలి ఏంటి, ఓకే. ఇది 1 మినిట్ క్యాండిల్. తర్వాత ఇంకా నార్మల్గా ట్రెండ్ ఎట్లా ఎలా ఉంది, అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అనేది. తర్వాత 4 అవర్స్ క్యాండిల్, తర్వాత 1 అవర్, తర్వాత 13 మినిట్స్, 30 మినిట్స్, 15 మినిట్స్, లాస్ట్ 5 మినిట్స్, ఓకే. మనకి ఇంకా చూడాలంటే 1 మినిట్ కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. సో ఒక చార్ట్లో టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది ఇది క్లియర్గా, ఓకే. ఇది చాలు. ఇంకా దాన్ని మనం 1 మంత్ తర్వాత చూడాలంటే చూడొచ్చు, కానీ మనకు అంత అవసరం లేదు. అంత ముందు బ్యాక్ ఏం జరిగింది అనేది మనకు అంత అవసరం లేదు. 1 మంత్ నుంచి మనం ఫాలో అయ్యి 5 మినిట్స్, 1 మినిట్ వరకు వెళ్తే చాలు. మీరు యూజ్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది, ఓకే. థ్యాంక్ యూ.